ఓకే. హలో గైస్. వెల్కమ్ టు మై ఛానల్. ఓకే. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క బేసిక్స్ నుంచి క్వశ్చన్స్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాము. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి? అవి ఎక్కడుంది? ఏంటి అని తెలుసుకోబోతున్నాము. ఓకే. బిఫోర్ కమింగ్ టు ద క్లాస్, ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఆర్టికల్ 51A లో 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. యాక్చువల్లీ తెలుసుకోవాల్సిన ఇన్స్టెడ్ 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. బట్ 2002 ఆ టైంలో మళ్ళీ ఎక్స్ట్రా ఒక 11th ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేస్తారు. మీరు బేసిక్ తెలుసుకోవాలి. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఏంటి, అవి ఏంటని ఇక్కడ చూద్దాం. టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్, రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ anthem, to cherish and follow the noble ideas that inspire the national struggle for freedom, to uphold and protect the sovereignty, unity and integrity of India, to defend the country, render national service when called upon to do so, to promote harmony, spirit of common brotherhood and people of India, transcending religious, linguistic and regional and sectional diversities, to renounce practice of derogatory and to the dignity of women. Okay, you put 5 fundamental duties ఇవి. Next 6 to 10. To value and preserve the rich heritage of the country's composite culture, to protect and improve the natural environment, including forests, lakes, rivers, wildlife, and have compassion for living creatures, to develop scientific temper, humanism, and spirit of inquiry and reform, to safeguard public property and opposure to violence, to strive towards excellence in all spheres of individual and collective activities so that the national consistently rises to higher levels of endeavor and achievement. Okay. And 11th fundamental issue, to provide opportunities for education to child as a may be born between age of 6 and 14 years, started by the 86th Constitutional Amendment Act 2002. 2002లో 86th Constitutional Amendment Act ద్వారా ఈ 11th ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేశారు. ఓకే. సో ఇప్పుడు మనం ఫండమెంటల్ డ్యూటీస్ తెలుసుకున్నాము. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. Okay, here comes the first question. It is the duty of every citizen to uphold and protect the dash unity and integrity of India. So unity and integrity of India కాకుండా ఇంకా ఏమున్నాయి? Sovereignty. Answer is sovereignty. Sovereignty, unity and integrity of India fundamental duty లో major part. Yes, sorry. Article 51A contains all 11 essential duties added by 42nd Constitutional Amendment Act 1976. Okay, about this 1976లో ఫండమెంటల్ డ్యూటీస్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్. అంతకుముందు మనకి కాన్స్టిట్యూషనల్లో ఫండమెంటల్ డ్యూటీస్ అనేది యాడ్ చేయలేదు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ద 11th ఫండమెంటల్ డ్యూటీ ప్రొవైడ్స్ ఆపర్చునిటీ ఫర్ ఎడ్యుకేషన్ ఫర్ ద డాష్ ఏజ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్. ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్కి ఫండమెంటల్ డ్యూటీస్ అది అప్లై అవుతుంది అనేది 6 to 14 years ఈజ్ ద ఆన్సర్. చూడండి. Yes, 6 to 14 years. Added by the 86th Constitutional Amendment Act 2002 also led to the insertion of Article 21A as a fundamental right. ఓకే, దీన్ని కూడా అసలు 21A ఆర్టికల్ ద్వారా ఫండమెంటల్ రైట్గా కూడా రైట్ టు ఎడ్యుకేషన్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో 6 to 14 years ఉన్న పిల్లోడికి మనం ఫండమెంటల్ డ్యూటీ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి కంపల్సరీ, గార్డియన్ కానీ మా పేరెంట్ కానీ. ఆర్టీ యాక్ట్ 2000 ఇంప్లిమెంట్ దిస్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ కంటైన్డ్ విత్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఓకే, మనం బిగినింగ్లోనే చెప్పాను ఫండమెంటల్ డ్యూటీస్ ఏ ఆర్టికల్లో ఉన్నాయి. 492, 492, 50A, 44 అంటే బాగా గుర్తుంచుకోండి. 51A, ఆర్టికల్ 51Aలో ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఇంబేడ్ అయి ఉన్నాయి. ఓకే, క్వశ్చన్ 2, 3 ఆన్సర్ 51A. ఓకే, నో ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, ఇందాకే చెప్పాను. యాడెడ్ బై 42nd Constitutional Amendment Act 1976. 1976లో ఇందిరాగాంధీ టైంలో స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ ద్వారా ఈ 10 ఫండమెంటల్ డ్యూటీస్ అప్పుడు యాడ్ చేశారు. 11th వన్ అనేది లాస్ట్ 2002లో యాడ్ చేశారు, అది గుర్తుంచుకోండి. ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎ పేరెంట్ ఆర్ గార్డియన్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు చైల్డ్ ఆర్ యాజ్ ద కేస్ మే బి వార్డ్ బిట్వీన్ ఏజ్ ఆఫ్ 6 and 14 years. ఆన్సర్ ఇస్ ఇది ఆల్రెడీ ఇందాకే చెప్పాము. ఓకే, ఆన్సర్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 26th August 2009. ఓకే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది August 2009లో వచ్చింది. బట్ ఈ ఫండమెంటల్ డ్యూటీ అనేది మనకి 2002లో యాడ్ చేశారు. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది చూసి లిమిట్ ఎలాగ ఉంటుంది. 6 to 14 years లిమిట్. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ప్రొవైడ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈస్ 11. 11 ఆన్సర్ ఈస్ 11. Yes, 11. 10 duties added by 42nd Amendment Act 1976. ఓకే, యాజ్ 11th డ్యూటీ 2002లో యాడ్ చేశారు. 86th Constitutional Amendment Act గుర్తుంచుకోండి. క్వశ్చన్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆల్ డ్యూటీస్ ఆర్ మోరల్ ఆబ్లిగేషన్స్ ఫర్ సిటిజన్స్. ఏవి మోరల్ ఆబ్లిగేషన్స్ అంటే ఏవి చెయ్యకపోతే మీ మీద కేసులు పెట్టడం అట్లాంటివి ఏముండవు. ఫండమెంటల్ డ్యూటీ మీ మోరల్ రెస్పాన్సిబిలిటీ.
A housemaid gets a 12-year-old daughter to help her work as a house cleaner at a residential colony instead of sending her to school. Which fundamental duty is violated by the housemaid? ఓకే. యాక్చువల్లీ క్వశ్చన్ ప్రకారం ఏంటంటే ఒక హౌస్ మేడ్ పని మనిషి తన 12 ఏళ్ల పిల్లని తీసుకొచ్చి పనిలో పెట్టింది. ఏ యొక్క ఫండమెంటల్ డ్యూటీని షీ వాలేటెడ్ అని అంటున్నారు. సో ఏది టు బ్రాడ్ ఆన్ టు చూస్ ఎడ్యుకేషన్ టు హిస్ హెర్ చైల్డ్. ఓకే, ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టు డిఫెండ్ ద కంట్రీ అండ్ అండ్ అది కాదు. టు ప్రమోట్ హార్మోన్ స్పిరిట్ ఆఫ్ కామన్ అది కాదు. టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అపోజిట్ టు వైలెన్స్ ఇది కూడా కాదు. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, answer is A, to provide opportunities education to a child. Fundamental duty to provide education 6 to 14 years. Next, which article states that it shall be the duty of every citizen of India to abide by the constitution and respect its ideals, institutions, and national flag and national anthem? Okay, which article is that it shall be duty of every citizen? ఏ ఆర్టికల్లో ఉంది అది అని నేషనల్ యాంథమ్ మనం ఇందాక చేసాం. ఆర్టికల్ ఏ 51A సబ్ క్లాస్ ఏ. ఓకే, ఏ అనేది ఇక ఏది గుర్తుంచుకోవాలి మీరు. ఫస్ట్ 1 to 11 అనేది ABCDEలో ఇంబెడ్ అయి ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంట్రడ్యూస్డ్ బై 42nd Amendment Act 1976 బేస్డ్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ స్వరణ్ సింగ్ కమిటీ. ఇది మళ్ళీ వస్తుంది, గుర్తుంచుకోండి. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ వల్ల 1976లో మనకి ఇది యాడ్ చేశారు ఫండమెంటల్ డ్యూటీస్. ఇన్ విచ్ ఇయర్ వర్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్ యాడెడ్ టు ద Constitution of India Amendment Act 42nd Amendment Act 1976. మనం ఇంద క్వశ్చన్లోనే ఉంది. ఆన్సర్ ఇస్ 1976. ఆన్సర్ ఇస్ 1976. యాజ్ యూ నో, fundamental duties were incorporated in Part 4A of Constitution by the 42nd Amendment Act. మనకు ఆల్రెడీ తెలిసిన క్వశ్చన్ ఇందాక చూసాము. యాక్ట్ 42nd Amendment Act. ఓకే, next question. How many fundamental duties of Indian citizens are there in the Indian Constitution as of March 2022? 11 fundamental duties and మొదటి నుంచి చెప్పుకున్నాము. సో as it is, answer is B. Yep, answer is B. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ 4A. ఓకే, ఇంకోటి పార్ట్ 4Aలో 51A ఆర్టికల్స్ ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, ఇది గుర్తుంచుకోండి, నోట్ చేసుకోండి. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ అడ్రస్డ్ టు ద సిటిజన్స్. ఫండమెంటల్ డ్యూటీస్ ఎవరిని అడ్రస్ చేసి రాయబడింది అంటే సిటిజన్స్ కోసం, సిటిజన్స్కి అడ్రస్ చేసి రాసబడింది. సిటిజన్స్, ఆన్సర్ ఇస్ సిటిజన్స్. అంటే ఓకే, సేమ్ ఇందాక ఉన్నది ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఇండియన్స్ ఆఫ్ సిటిజన్. ఇందులో ఏది ఫండమెంటల్ డ్యూటీ కాదు అని అడుగుతున్నాడు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. కన్ఫ్యూజ్ అయిపోయి వెంటనే కనిపించిందల్లా నాకు ఇది ఫండమెంటల్ డ్యూటీ అని చెప్పి స్పెక్ట్ అయ్యొద్దు, చూసుకుని పెట్టండి. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, ఇది ఫండమెంటల్ డ్యూటీ. టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జర్వ్ టు వైలెన్స్, ఇది కూడా ఫండమెంటల్ డ్యూటీ. మనం పబ్లిక్ ప్రాపర్టీని కాపాడాలి, వైలెన్స్ దానికి దూరం ఉండాలి. టు చెరిష్ అండ్ ఫాలో ద మోరల్ ఐడియాస్ దట్ ఇన్స్పైర్ అవర్ స్ట్రగుల్, ఓకే, ఇది కూడా ఫండమెంటల్ డ్యూటీయే. మ్యాండేటరీ నేషనల్ సర్వీస్ టు 5 years. మ్యాండేటరీ అని వచ్చిందంటే ఫండమెంటల్ డ్యూటీ కాదు. మనకి ఫండమెంటల్ డ్యూటీ అనేది ఎవరు ఫోర్స్ చేయట్లేదు మన మీద, ఇట్స్ అవర్ వాలంటరీ, అది మోరల్ ఆబ్లిగేషన్. సో ఆన్సర్ ఈస్ డి. యప్, ఆన్సర్ ఈస్ డి. Next question. If a citizen is helping the government in protecting monuments in their area, which of the following fundamental duty is shown? ఓకే, ఒక సిటిజన్ తన ఏరియాలో పబ్లిక్ ప్రాపర్టీని కాపాడుతూ ఉంటే ఏ యొక్క హిస్టారికల్ ప్లేసెస్ అనుకోండి, సపోజ్ లైక్ తాజ్ మహల్ అలాంటిది, చార్మినార్ మనకు ఉంది కదా, కాపాడుతూ ఉంటే తను ఏ మోరల్ డ్యూటీ ఫాలో అవుతున్నాడు, ఏ ఫండమెంటల్ డ్యూటీ? ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ అప్ ఇన్ ఎడ్యుకేషన్, అది అది 11th ఫండమెంటల్ డ్యూటీ, అది మనకి కాదు. ప్రమోటింగ్ సైంటిఫిక్ టెంపర్, ఇది కూడా ఫండమెంటల్ డ్యూటీ, బట్ ఇది కాదు ఆన్సర్. వాల్యూయింగ్ అండ్ ప్రెజెంటింగ్ రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్, ఇది కూడా ఇది ఆన్సర్ సి. ఆన్సర్ ఇస్ సి. 51 ఎంఫసైజ్ ఇంపార్టెన్స్ ప్రొవైడింగ్ కల్చరల్ హెరిటేజ్, ఇది చూసుకోండి ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ డ్యూటీ? టు ప్రాహిబిట్ ట్రేడ్ ఇన్ రేర్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్, ఇదే ఆన్సర్, ఎందుకంటే మిగతా అన్ని చూస్తే తెలిసిపోతుంది. టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ రిచ్ హెరిటేజ్ ఆఫ్ ద కంట్రీస్ కల్చర్, ఫండమెంటల్ డ్యూటీ. టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జర్వ్ టు వైలెన్స్, ఫండమెంటల్ డ్యూటీ. టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సోవర్నిటీ అండ్ యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ, ఇది కూడా ఫండమెంటల్ డ్యూటీ. సో ప్రాహిబిట్ ట్రేడ్ ఇన్ రేర్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్, అంతరించిపోతున్న జంతు జాతిని ట్రేడింగ్ చేయడం అనేది ఫండమెంటల్ డ్యూటీలో లేదు. సో అదే ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఏ, టు ప్రాహిబిట్ ట్రేడ్ ఇన్ ఫండమెంటల్ డ్యూటీస్. The fundamental duties of citizens were added to the Constitution of India upon the recommendation of which committee? నేను ఇందాకే చెప్పాను ఏ కమిటీ యొక్క రికమెండేషన్స్ వల్ల వచ్చిందని. ఆ సొల్యూషన్స్లో మనకి ఇలా రివైజ్ అవుతూ ఉంటుంది. అది ఆన్సర్ ఈజ్ స్వరణ్ సింగ్ కమిటీ. స్వరణ్ సింగ్ కమిటీ 1976లో 42nd Amendment Act వల్ల
మన కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ని ఇంప్లిమెంట్ చేశారు సర్వీసింగ్ కమిటీస్. సో ఇప్పటికీ మీకు సో ఈ రకంగా మీరు ఎడ్యుకేషన్ ఇలా జరుగుతూ ఉంటుంది ఈ వీడియోస్ ద్వారా. మీరు రివైజ్ చేసుకుంటూ ఉన్నట్టు అవుతుంది క్వశ్చన్స్ నేర్చుకోవడం. ద 42nd Amendment of Indian Constitution added ఫండమెంటల్ డ్యూటీస్. 42nd Amendment ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం యాడ్ చేశారు? ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశారు 42nd Constitution Amendment Act. క్వశ్చన్ వచ్చింది, నేను చూసేసి చెప్పేసాం. ఓకే, నెక్స్ట్ వన్. The subsection in the list of fundamental duties requires the Indian citizen to uphold and protect the sovereignty, unity and integrity of India. Integrity, B. Answer is B. Okay. Which of the following fundamental duties was added to the Indian Constitution by the 86th Constitutional Amendment Act 2002? Okay, 86th Constitutional Amendment Act 2002 ద్వారా ఏం యాడ్ చేశారు? రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అండర్ 6 to 14 years. అదే టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్. అదే రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఆర్టికల్ 21A ఉంది, చూసుకోండి. ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, అది గుర్తుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్. When was the initial 10 fundamental duties added to the Constitution of India? Initially 10 fundamental duties Constitution ఎప్పుడు యాడ్ చేశారని క్వశ్చన్ ఉంది. సింపుల్ ఆన్సర్ 1976 ఇందిరాగాంధీ టైంలో సర్వీసింగ్ కమిటీలో యాడ్ చేశారు. ఆన్సర్ ఇస్ బి. ఆన్సర్ ఇస్ బి, 1976. According to Part 4A of Constitution, who is the parent guardian duty provide education to child between age of? ఏ యొక్క చైల్డ్ ఎడ్యుకేషన్ యొక్క ఫాదర్కి తన చైల్డ్ ఏ ఏజ్లో గ్రూప్లో ఉన్నప్పుడు కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఫండమెంటల్ డ్యూటీ మోరల్లీ. 6 to 14 years. అగైన్ ఆన్సర్ ఈస్ బి. 6 to 14 years. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద డ్యూటీస్ ఆఫ్ ద సిటిజన్స్? డ్యూటీస్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్, అది పార్ట్ 4A. పార్ట్ 4A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్, అది గుర్తుంచుకోండి. Part 4A relates to fundamental duties given the Article 51A of Constitution. Article 51Aలో ఫండమెంటల్ డ్యూటీస్ సబ్ క్లాస్లో రాయబడి ఉన్నాయి, అండ్ పార్ట్ 4A ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. అండ్ 42nd Amendment 1976లో చేశారు. మనం ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని ఏ దేశం నుంచి తెచ్చుకున్నాము అని అంటే రష్యా నుంచి తెచ్చుకున్నాం. Which fundamental duty applies to you when you see your college friends start fighting with the canteen person over anti-religious statement? To promote harmony and spirit of brotherhood. See ఈ క్వశ్చన్ కొంచెం హ్యూమనిజం డెవలప్ సైంటిఫిక్ టెంపరేట్ హ్యూమనిజం కన్ఫ్యూజింగ్ కూడా ఉండొచ్చు, మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటూ కూడా వెళ్ళాలి. టు ప్రమోట్ హార్మనీ అండ్ స్పిరిట్ ఆఫ్ బ్రదర్హుడ్, ఇదే ఆన్సర్. బట్ స్టిల్ ఆప్షన్స్ కూడా చూడండి. టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ రిచ్ హెరిటేజ్కి సంబంధించి ఇక్కడ ఏమీ లేదు కల్చరల్ హెరిటేజ్కి, సో ఇది కాదు. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ అండ్ హ్యూమనిజం అనేది ఓకే మ్యాచింగ్, బట్ సైంటిఫిక్ టెంపర్కి సంబంధించి ఇక్కడ ఏమీ లేదు. టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్, నేచురల్ ఎన్విరాన్మెంట్ అస్సలు కాదు. ఈ 2 అయితే కాదు, ఈ B and D అయితే కాదు. సో ఆన్సర్ ఈస్ ఐదర్ C or A, బట్ ఐఎమ్ ప్రిఫరింగ్ A. టు స్పిరిట్ ఆఫ్ బ్రదర్హుడ్ అని ఇక్కడ కొట్టుకుంటున్నారు. సో దట్స్ లైక్ దట్ హౌ యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ థింగ్. ఆన్సర్ టు ప్రమోట్ హార్మనీ అండ్ స్పిరిట్ ఆఫ్ బ్రదర్హుడ్. ఓకే, రైట్. According to Article 51A of Indian Constitution, it is the fundamental duty of every person to uphold and protect the sovereignty, unity and ఇందాక నుంచి చూస్తున్నాం ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో మీరంతా విసుక్కోకండి. సో ఇట్ విల్ బి అ రివిజన్ ఫర్ యూ ఆల్ టు వాచ్ ఆల్ దిస్ వీడియో. ప్లీజ్ మొత్తం కంటిన్యూస్గా చూడండి. 23 క్వశ్చన్కి వచ్చేస్తాం, ఇంకా 22 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, 23. 51A ఫండమెంటల్ డ్యూటీ, ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా. సార్, which of the following is not a fundamental duty listed in the Indian Constitution? To uphold, protect and sovereignty, unity of integrity. This is fundamental duty. So this is the answer. To engage in political activities to promote democracy. This mentioned here fundamental duties. So this is the answer. But let us see all. To value, preserve rich heritage and culture. This is a fundamental duty. To safeguard public property and abuse to violence. This is a fundamental duty. So answer is B. Yeah, the answer is B. The subsection K of Article 51A adds the duty providing education between ages 6 to 14 years. Okay, education అనేది 6 to 14 years అనేది అది దాని యొక్క వాల్యూ ఎంత 11. మనకి రీజనింగ్లో కూడా K వాల్యూ 11 అని వస్తుంది కాబట్టి, సో 11th ఫండమెంటల్ డ్యూటీ 6 to 14 years రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ చైల్డ్ ఇన్ between 6 to 14 years. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆన్సర్, దిస్ ఈజ్ ఆన్సర్. సో ఈ రకంగా మీరు 25 పాయింట్స్లో 11 ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి రివైజ్ చేసుకున్నారు. మీకు నచ్చితే వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.
బాయ్ బాయ్.